హాయ్, అందరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. కొంచెం నా వాయిస్ లో కొంచెం తేడా వస్తుంది బికాస్ వెదర్ బాగుండట్లేదు కదండి. అప్ అండ్ డౌన్ అవుతా ఉంది. ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు వర్షం పడట్లేదో కూడా తెలియట్లేదు. సో దానివల్ల కొంచెం వెదర్ ఇంపాక్ట్ వల్ల థ్రోట్ కాస్త డిఫరెంట్ గా వస్తుంది అనమాట. అంటే ఏంటి థ్రోట్ ఇంపాక్ట్ ఏంది, ఏంది డిఫరెంట్ గా వస్తుంది, ఏంది వెదర్ ఎఫెక్ట్ అనుకుంటున్నారా? ఏం లేదు, ఆబ్వియస్లీ వెదర్ ఇంపాక్ట్ వల్ల మనకు కాస్త కోల్డ్ అనేది తగులుతూ ఉంటుంది కదా, అది కాస్త నాకు తగిలింది అనమాట. ఓ నో ప్రాబ్లం. మన కంటెంటే హెల్త్ రిలేటెడ్ అయినప్పుడు నేనెందుకు హెల్తీగా ఉంటాను? ఆబ్వియస్లీ పక్కా హెల్తీగా ఉంటాను. సో ఇది కూడా టుమారోకి తగ్గిపోతుంది. ఈ వీడియో షూట్ చేస్తున్నాను కదా, ఇది అయిన తర్వాత నేను వెళ్ళి పసుపు పొగ వేసుకుంటాను. అది కూడా వీడియో క్యాప్చర్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే లాస్ట్ వీడియోలో నేను జస్ట్ ఓరల్ గా కమ్యూనికేట్ చేశాను, కానీ యాక్చువల్ గా ప్రాక్టికల్ గా ఎలా చేస్తాము అన్నది కూడా చూపిస్తాను. మేబీ అది మీకు చూపించాలని నాకు ఇలా కోల్డ్ వచ్చిందో ఏమో మరి. ఇట్స్ ఓకే. సరే, యాక్చువల్గా ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, యాక్చువల్గా మనం ఏం చేస్తే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది, మనం చూస్ చేసుకున్న కంటెంట్ కరెక్టా, ఆ కంటెంట్ రిలేటెడ్గా ఎంతవరకు మనం ముందుకు వెళ్ళగలుగుతాము, సో బేసిక్ రూల్స్ ఏంటి, అవి నేను వెతకంగా నాకు కాస్త ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ షేర్ చేసుకుందాం అనుకున్నా. ఎందుకంటే నేను కూడా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. సో కొన్ని తెలుసు, కొన్ని తెలీదు, కొన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ ప్రయత్నించే విధానంలో నాకు కొంత ఇన్ఫర్మేషన్ దొరికిందనమాట. అది షేర్ చేస్తే నాలాగా ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేశారో వాళ్ళకి హెల్ప్ అవుతుందన్న కదా అన్న ఒక చిన్న ఇంటెన్షను. దానికోసం ఇది చేస్తా ఉన్నాను అనమాట. ఏంటి చెప్పిందే చెప్తుంది, రిపీట్ అవుతున్నాయా వర్డ్స్ అని అనుకుంటున్నారా? ఇది స్క్రిప్టెడ్ ఏం కాదు కదా, డైరెక్ట్ కెమెరా ముందర పెట్టుకుంటాము, డైరెక్ట్ గా మాట్లాడేస్తున్నాము. సో మనకి బుర్రలో ఏదో వస్తుందో అది డైరెక్ట్ గా వస్తూ ఉందన్నమాట. ఒకవేళ కొంచెం అప్ అండ్ డౌన్ అయితే సారీ, ప్లీజ్ ఎక్స్క్యూజ్. నెక్స్ట్ టైం నుంచి ప్రాపర్ గా కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ టైం ఎందుకు, ఈ క్షణం నుంచి ప్రాపర్ గా కంటిన్యూ చేద్దాం. ఓకే అండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి, మనం సెలెక్ట్ చేసుకున్న కంటెంట్ కరెక్టా? ఎస్. సో దానికి రిలేటెడ్ గా ఎంతవరకు ముందుకు వెళ్ళగలుగుతాము, సో అది ఆ కంటెంటే పోస్ట్ చేయాలా, వేరేది పోస్ట్ చేయకూడదా అంటే, చేస్తున్నారు చాలా మంది. మీరు కొన్ని పెద్ద పెద్ద ఛానల్స్ చూస్తే వాళ్ళు డిఫరెంట్ పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా డిఫరెంట్ గా వస్తూ ఉన్నాయన్నమాట. సో మనకి ఇవన్నీ ఎందుకు, కానీ మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనం ఏం చేస్తే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. ఏం లేదండి, ఫస్ట్ మేజర్గా మానిటైజేషన్ అవ్వాలంటే లార్జ్ వీడియోస్ లో ఖచ్చితంగా మనం కనిపించాలంట, లేకపోతే మన వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలంట. ఇలా చేస్తే 4000 అవర్స్ క్యాప్చర్ అవ్వాలని చెప్తున్నారు కదా, అందులో వ్యాలిడ్ గా మన అవర్స్ అనేటివి క్యాప్చర్ అవుతాయంట. ఒకవేళ మనం కనిపించకుండా, వాయిస్ ఓవర్ ఇవ్వకుండా జస్ట్ నార్మల్ వీడియోస్ పోస్ట్ చేసాము అంటే అవి క్యాప్చర్ అవి కాపీ కంటెంట్ కింద, లేకపోతే రీయూజ్డ్ కంటెంట్ కిందకి వెళ్ళిపోతాయని చెప్తున్నారు అనమాట. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే, ప్రాపర్ గా వ్యాలిడ్ అవర్స్ రావాలి అంటే, ఇప్పుడు మనం చేసే వీడియోకి అవర్స్ క్యాలిక్యులేట్ అవ్వాలి అంటే అందులో మనం కనిపించాలి, లేదా మన వాయిస్ ఓవర్ అన్నా ఉండాలి. అంటే బ్యాక్గ్రౌండ్ లో మన వాయిస్ అన్నా ఇస్తూ, కొంతమంది ఏ వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, అలా అనమాట. సెకండ్ వచ్చేసి మినీ మానిటైజేషన్ అంటే 500 సబ్స్క్రైబర్స్ వచ్చి 3000 అవర్స్ కంప్లీట్ చేయాలంట. సో కంప్లీట్ మానిటైజేషన్ కావాలి అంటే 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ 365 డేస్ అంటే 1 year లో అయిపోవాలంట. మరి చూడండి దాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటారు. అలా ఓకే. మరి మనం ఫేస్ పెట్టి వీడియో చేస్తే ఎవరు చూస్తారా అంటే, ఓకే అండి, మనం తెలియదు కదా, ఫస్ట్ టైం కాబట్టి ఎవరైనా చూడాలంటే ఇంట్రెస్ట్ రాదు. నువ్వు ఎంత మంచి కంటెంట్ పెట్టినా కూడా అది ఎంతవరకు రీచ్ అవుద్దో తెలీదు. బట్ ఫస్ట్ మనం ఫెమిలియర్ చేద్దాం, మనల్ని వాళ్ళకు పరిచయం చేద్దాం. అరే బాబు, మా ఛానల్ ఇది, మేము ఇది పోస్ట్ చేస్తున్నామని స్లోగా కొంచెంగా స్టెప్ బై స్టెప్ ముందుకు వేసుకుంటూ వెళ్దాం. ఈ రోజు తెలీదు, రేపు కొంచెం తెలుస్తుంది, ఎల్లుండి ఇంకొంచెం తెలుస్తుంది, ఆ తర్వాత ఇంకొంచెం తెలుస్తుంది, తర్వాత ఫెమిలియర్ కొంచెం, అరే మన అమ్మాయే కదా, చేస్తుంది కదా, మంచి కంటెంట్ పెడుతుంది కదా అని స్లోగా స్టార్ట్ చేస్తారనమాట. ఈ రోజు ఒక 5 వ్యూస్, రేపు 10 వ్యూస్, రేపు 15, తర్వాత 100, తర్వాత 1000, lakhs, మిలియన్స్ వస్తారు. ఎక్కడికి వెళ్తారు? పోస్ట్ చేద్దాం, మనల్ని మనం పరిచయం చేసుకుందాం. అప్పుడే కదా మనకు ఫ్రెండ్స్ ఎలా వస్తారండి? డైరెక్ట్ గా హరే నాతో ఫ్రెండ్షిప్ చేయంటే ఎవరు చేస్తారు? చేయరు కదా. ముందు మనం కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవుతే, వ్యూవర్స్ కి కనెక్ట్ అవుతే, డైలీ పోస్ట్ చేస్తే, డైలీ ఎందుకు పోస్ట్ చేయమంటున్నా అంటే
మనం వాళ్ళకి మనల్ని మనం ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాం అనమాట. మాకు ఒక ఛానల్ ఉంది, మేము చేస్తున్నామని. చూడంగా చూడంగా ఫేస్ ఫెమిలియర్ అయిపోతే నెక్స్ట్ పోస్ట్ చేసినప్పుడు ఓపెన్ చేసి చూస్తారు. ఫర్ ద ఫస్ట్ టైం చూడమంటే మనమైనా ఏమైనా కొత్తగా ఎవర్రా బాబు వీళ్ళు ఏమో చేస్తున్నారా అని టక్కున స్వైప్ కొట్టేస్తాం అనే కదా. అదే చూడంగా చూడంగా ఏమవుతుంది, నిదానంగా ఓకే చూస్తున్నాం, డైలీ వస్తుంది, ఏమో పెడుతున్నారు, ఒకసారి చూస్తే ఏమైపోతుంది, ఒక చిన్న ఇంటెన్షన్తో ఓపెన్ చేసి చూస్తాం. అలాగా అనమాట. సాధ్యమైనంత వరకు మన ఛానల్ ఒక ప్రాపర్ పొజిషన్కి వచ్చేంత వరకు డైలీ పోస్ట్ చేస్తే మంచిదని నా ఇంటెన్షన్. నేను కూడా అదే ప్రయత్నిస్తున్నాను. అండ్ లాంగ్ వీడియోస్ వచ్చేసి మినిమం టు మినిమం 8 minutes నుంచి 10 minutes మధ్యలో పెడితే బాగుంటుంది అని మనకంటే ముందు సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. అదే సజెషన్ తీసుకుంటే మంచిదే కదా, తప్పేముంది. ఓకే. వీడియో చెప్తా ఉంటే చాలా బోర్ కొడుతుంది, కంటిన్యూ వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? సరే అండి, వెళ్తుంది మరి, తప్పదు. బట్ నేను కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి, ఛానల్ని మూవ్ చేసుకోవాలంటే నేను కూడా కొంచెం లాంగ్ పెట్టాలి. చూసే వాళ్ళు కూడా ఉంటారు, బట్ సాధ్యమైతే బోర్ కొట్టించకూడదని కూడా నా ఇంటెన్షన్ అనమాట. బోర్ పడకండి, చూడండి. నాకు కూడా కాస్త అప్సెట్ అనిపిస్తుంది, బట్ 8 minutes కంటిన్యూగా మాట్లాడుతున్నా లేదా అన్న ఒక చిన్న డౌట్తో చేస్తున్నాను. బట్ సాధ్యమైనంత వరకు స్టెప్ ఫార్వర్డ్ అయితే వేస్తాను, ఎందుకంటే నేను ఒక ఇంటెన్షన్తో వచ్చాను. ఆ ఇంటెన్షన్ని కంప్లీట్ చేయాలి. నేను నా గోల్ రీచ్ అవ్వాలంటే నేను ఎలా ఉన్నా సరే ఆ టైంకి అది కంప్లీట్ అయిపోవాలి. అలా చేస్తేనే కదా ఎప్పుడైనా ముందుకెళ్ళేది. సో మానిటైజేషన్ అవ్వాలి అంటే వీడియోస్లో, లాంగ్ వీడియోస్లో మనం కనిపించాలి, లేదంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇప్పుడు నా వాయిస్ మీకు ప్రాపర్గా వస్తుందనే నేను అనుకుంటున్నాను. అంటే కొంచెం స్లోగా మాట్లాడుతున్నా, హై పిచ్లో వస్తుందో లేదో మరి చెక్ చేసి పోస్ట్ చేస్తాను. అండ్ అనదర్ థింగ్ వచ్చేసి, మానిటైజేషన్ అయిన ఛానల్స్ ఎక్కువగా చూసామంటే వాళ్ళ ఛానల్లో వాళ్ళు మాత్రమే కనిపిస్తారు, వేరే ఫొటోస్ పెట్టరు, వీడియోస్ పెట్టరు. ఏవో ప్రవచన ఫొటోస్ యాడ్ చేసి మన గురూజీల ప్రవచనాలు యాడ్ చేస్తూ ఉంటారు. అలాంటి షార్ట్స్ అయితే నేను ఎక్కడ ఏ ఛానల్లో చూడలేదు. మన స్మాల్గా చిన్నగా స్టార్ట్ చేసిన వాళ్ళే ఎక్కువ పెడుతుంటారు. ఫొటోస్ యాడ్ చేస్తారు, కింద ఒక సాంగ్ యాడ్ చేస్తారు. యూట్యూబ్లో షార్ట్స్కి రిలేటెడ్ కొన్ని టెంప్లెట్స్ లాగా వస్తాయి కదా, టక్కున క్లిక్ చేస్తారు, యాడ్ చేస్తారు, పోస్ట్ చేస్తున్నారు. సో నిజంగా అలాంటివి మానిటైజ్ అవుతాయా అంటే చాలా మంది చెప్తున్నారు అవి మానిటైజేషన్ కిందకి రావు, రీయూజ్డ్ కంటెంట్ కిందకి వస్తాయని అంటున్నారు. మరి ఒకసారి కేర్ఫుల్గా ఉండండి. ఒకవేళ మీరు మీ ఛానల్లో అవి చాలా ఎక్కువగా ఉన్నాయంటే జాగ్రత్త. ఎందుకంటే సేమ్ ఫొటోస్ చాలా మంది అందరూ డిఫరెంట్ వెబ్సైట్స్లో నుంచి డౌన్లోడ్ చేస్తుంటారు. మీలాగే అందరు డౌన్లోడ్ చేసి పెడుతుంటారు. సో ఇప్పుడు మీరు యూస్ చేసిన ఫోటో వాళ్ళు యూస్ చేస్తున్నారు, వాళ్ళు యూస్ చేసిన ఫోటో మీరు యూస్ చేస్తుంటారు. అలాంటప్పుడు అది కాపీ కంటెంట్ కింద ఎందుకు రాదు? ఆబ్వియస్లీ ఖచ్చితంగా కాపీ కంటెంట్ కిందకే వస్తుంది కదా. మరి ఒక చిన్న లాజిక్ యూస్ చేద్దాం. సో ఇంకా చెయ్యాలి అనుకుంటే మీ ఓన్గా మీరు చేయండి. అలా చేస్తే ఖచ్చితంగా మానిటైజేషన్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా అలాగే ఎవరైనా మాట్లాడగలుగుతారా? లేరు. టాపిక్స్ ఏమై ఉండొచ్చేమో, కానీ ద వే వీఆర్ ప్రజెంటింగ్, అంటే మనం ఆ టాపిక్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అన్నది మ్యాటర్ అనమాట. ఇప్పుడు నేను ఒక రకంగా చెప్తాను, ఇంకొకరు ఇంకో రకంగా చెప్తారు, ఇంకొకరు ఇంకో రకంగా చెప్తారు, ఒకరు వాయిస్ ఇంకో రకంగా వస్తుంది, పర్సన్ చేంజ్ అవుతా ఉన్నారు. కొంతమంది చెప్తేనే బుర్రలోకి ఎక్కుతాయి, ఇంకో చెప్తే అర్థం అవ్వవు. ఇప్పుడు నేను చెప్తున్నాను, కొంతమందికి బాగా కనెక్ట్ అవ్వచ్చు, మరి కొంతమంది కనెక్ట్ అవ్వచ్చు, అలా అవ్వకపోవచ్చు. అది ఇంకో ఛానల్లో చూస్తే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది, అలా అనమాట. బట్ ఏదైతే ఏమి మనలాగైతే ఎవరు మాట్లాడలేరు కదా. సో ఎవరి యూనిక్నెస్ వాళ్ళకు ఉంటుంది. సో అలాంటప్పుడు అది నీ ఓన్ కంటెంట్ కిందకే వస్తుంది. ఇది నేను మేజర్గా చెప్పాలనుకుంటుంది. ఇది ఎంతవరకు మీకు అర్థమైందో నాకైతే తెలీదు, నేనైతే కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఓకే అండి, ఇంతకంటే ఎక్కువ మాట్లాడే ఓపిక రావట్లేదు. మాట్లాడేటప్పుడు బుర్రలో కూడా వర్డ్స్ ప్రాపర్గా ఫ్రేమ్ చేసుకుందామా అంటే గుర్తుకు కూడా రావట్లేదు అనమాట. కొంచెం రెస్ట్ తీసుకుంటాను. నెక్స్ట్ మళ్ళీ నాకు ఇది ప్రాపర్ హెల్త్ నార్మల్ అయిన తర్వాత మంచి వీడియోతో ఫుల్ ఎనర్జెటిక్గా ది బెస్ట్ వీడియోస్ స్టార్ట్ చేస్తాను. ఐ థింక్ ఇది కూడా బాగానే వచ్చి ఉంటుంది, బోర్ కొట్టకుండా చేశానని అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.